హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఇయర్ దివాళీ పండుగ 2 డేస్ జరిగింది కదా, అలాగే ఇక్కడైతే మాకు 3 డేస్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారండి. సండేతో పాటు 4 డేస్ అనమాట. ఫుల్ ఎంజాయ్ పిల్లలు. అలాగే స్కూల్ హాలిడేస్ వల్ల మేము కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఏమి ఉండదు కదా మార్నింగ్ హడావుడిగా. ఇప్పుడైతే 2 డేస్ నుండి స్కూల్కి అయితే వెళ్తున్నారండి. ఈరోజు లంచ్ బాక్స్కు మా పిల్లలు అడిగారు ఎగ్ రైస్ కావాలని. ఈరోజు అయితే నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ప్రతిరోజు ఈ లంచ్ బాక్స్ సర్దేటప్పుడు నా చిన్నతనమే నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే మా చిన్నప్పుడు ఇలాంటివి ఉండేవి కాదు. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళము. గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం అనేది ఉంటుంది కదా, మేమైతే మార్నింగ్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఇలాంటి లంచ్ బాక్సులు ఏమి ఉండేవి కాదు. ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో అయితే భోజనం అవైలబుల్గానే ఉంది. కానీ ఇప్పుడైతే మా పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్లోకి ఏం చేయాలో వాళ్ళే ఆర్డర్ వేసేస్తారనమాట. ఎనీవే పిల్లల కోసం ఏది చేసినా హ్యాపీగానే ఉంటుంది. ఇక్కడైతే మా పిల్లల కోసం ఎగ్ రైస్ చేసి బాక్స్లో అయితే సర్దేశానండి. ఈరోజు ఎగ్ రైస్తో పాటు కొంచెం కీరా అలాగే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేసా అనమాట బాక్స్లో. ప్రతిరోజు ఇలా బాక్సులు కట్టి పంపించడం మాకు అలవాటు అయిపోయిందండి. ఎనీవే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.